అందరికీ నమస్కారం. 5 రాష్ట్రాల ఎలక్షన్స్కి సంబంధించి 5 రాష్ట్రాలలో ఉత్కంఠ రేపే స్టేట్ ఏదైనా ఉందంటే అది వెస్ట్ బెంగాల్. ఏం జరుగుతుంది వెస్ట్ బెంగాల్లో? ఈ విషయాలు మనతో మాట్లాడడానికి చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది అని చెప్పి బీజేపీ అంటుంటే టీఎంసీ మమతా బెనర్జీ గారు ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా కేంద్ర బలగాలను తీసుకొని రిగ్గింగ్ చేసే పరిస్థితి ఉంది అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఎలా విశ్లేషిస్తారు? ఇంకోటి ఏంటంటే అక్కడ బీజేపీ అధికారంలోకి రాబోతుంది అంటూ కొన్ని ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి. మీ విశ్లేషణ ఏంటి? మొట్టమొదటిగా వెస్ట్ బెంగాల్ మాది వెస్ట్ గోదావరిలాగా ఇవాళ విచిత్రమైన పరిస్థితి నెలకొందండి. వచ్చిన మమతా బెనర్జీ గారు ఏకపక్ష దుందుడుకు వేయకురుగా దేశ రాజకీయాలను ప్రసిద్ధి ఆవిడ. ఇవాళ కాదు, పార్లమెంట్లో రైల్వే మినిస్టర్ ఏం మాట్లాడని చూసుకుని చాలా ఫాస్ట్ దుందుడుకు వేయకరు. ఆవిడ జీవిత వ్యవహారశైలి అంత. అలాంటి ఆవిడ 2-3 సార్లు మనం గమనించుకుంటే కనుక లాస్ట్ టైము నక్సలైట్ అండ్లో ఉన్న వాళ్ళ బ్యాచ్ నందిగ్రామ గొడవలు జరుగుతున్నాయినప్పుడు వాళ్ళతో కలిసి సిపిఎం పార్టీని ఫినిష్ చేసి ఏర్పాటు చేశారు. అవకాశవాద రాజకీయాలు, అవకాశవాద తను షూట్ పొలిటీషియన్. ఓ పక్కన ఏకపక్ష వైఖరి, అహంకార వైఖరి, లెక్కలేనితనం, దుందుడుకు చర్యలు, నిలకడలేని కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఈ మధ్యకాలం తప్ప ఇంతకుముందు నిలకడలేనితనం, ఇవన్నీ కూడా ఆవిడలో మూర్తిపించుకునే అహంకారం, ఇంటలెక్చువల్ ఆర్గన్స్ అంటారు, పూర్తిగానే ఉన్నాయి. దాని వెనకమాల కోణంలో చూస్తే సాదా బెంగాలీ మహిళ ₹1 అవినీతి పక్కనున్నాడు అవినీతి చేసిన వాళ్ళు అనుకుంటే సుందరి గారు అందరినీ తీసుకొచ్చి బీజేపీ నిర్మా వాషింగ్ పౌడర్లు కడిగేసి పక్కన పెట్టుకుంది. అందులో అవినీతి ఆరోపణలు వచ్చిన ప్రతి ఒక్కళ్ళనే దాదాపుగా తీసుకొచ్చి బీజేపీలో చేరిపోయిన సందర్భాలు అయితే వాషింగ్ పౌడర్ కరసంభాయ్ పటేల్ గారి నిర్మా వాషింగ్ పౌడర్లో చేర్చారు. ఆవిడ పెళ్లి చేసుకోలేదు, నిబద్ధత గల వ్యక్తిగానే, వ్యక్తిత్వ జీవితంలో నిబద్ధత వ్యక్తిగానే పేరుంది. బెంగాల్లో నిజాయితీ పరులుగా పేరుంది, సామాన్యురాలుగా పేరుంది. ఇవాళ ఆవిడ వరకు ఉన్న ఆస్తిపాస్తులు అంతా, ఆవిడ ఉండే ఇల్లు అంతా ఇవన్నీ చూసుకుంటే కనుక ఆశ్చర్యం వేస్తుంది. ఎవరు నాణ్యానికి ఒక పేరు చూసేది. ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు అయితే ఆవిడకి మమతా ఖాన్ అని పెట్టారు, ఇంకా భయంకరంగా పెట్టారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే మన దేశ భూభాగాన్ని, బెంగాల్కి సంబంధించిన భూభాగాన్ని బంగ్లాదేశ్కి అధికంగా అప్పచెప్పింది మోడీ గారు. దేశ చరిత్రలో 99% మంది తెలియదు. ఆవిడ కూడా ఊరుకుంది. ఆవిడ ఎదురించి ఎందుకోండి మైనార్టీ కార్డు, మరి ఆవిడకి అనుకూలంగా ఉంటుంది కదా. ఎక్కువ మంది మైనార్టీస్ ఆవిడకి ఓటేస్తారు, తక్కువ మంది బీజేపీకి, ఇంకా కొంచెం మధ్యలో వామపక్షాలకి కాంగ్రెస్కి వేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మైనార్టీ ఓట్లు ఉంటే 100కి 50% ఆవిడకి పడవచ్చండి. ఓ 10-15% మీద వామపక్షాలకి, అంత కూడా పట్టలేదు. కాంగ్రెస్ పార్టీకి, వామపక్షాలకి, బీజేపీ కొద్దిగా పడతాయి. మెజార్టీ ఆవిడకి పడతాయి. నాకెందుకని ఊరుకున్నట్టుంది ఆవిడ ఎందుకనో. ఇవాళ అదానీ గారికి జార్ఖండ్లో మొదలుపెట్టిన విద్యుత్ ప్లాంట్కి విద్యుత్తు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న విద్యుత్ కంటే 300% ఎక్కువ అంట. ఎక్కడ? బంగ్లాదేశ్ ప్రభుత్వంతో. అంత ఎత్తుకు అంటే వాళ్ళ షేక్ హసీనా వాజేద్ గారిని మళ్ళీ ఏం మాయ చేశారంటారు. అక్కడ ప్రతిపక్షాలు ఆరోపించినాయి. ఇది ఏం చేశారంటే ఇంత దుర్మార్గం కొనుక్కుంటున్నారని. వాళ్ళు అధికార పక్షం వాళ్ళు మనం ఏం చేశారు చూసారా? ఇన్ని భూభాగాల్ని, ఎప్పుడు 70 సంవత్సరాల నుంచి ఉన్న భూభాగాన్ని వాళ్ళకి 4 గ్రామాలు ఇచ్చి మనం 10 గ్రామాలు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ప్రపంచంలో ఎవడన్నా ఎంత గొప్ప సాధిస్తాడో, భూభాగాన్ని సాధించిన చరిత్రలో ప్రపంచంలో అవతల భూభాగాన్ని నెత్తురు చిందించకుండా అడ్డంగా లాగేసిన గొప్పతనం మా బెంగాల్కే వచ్చింది, ఆ ఇండియా దగ్గర నుంచి అని వాడు గొడవ. ఏంటని పరిశీలిస్తే అదానీ గారి కోసం, వాళ్ళ కరెంటు కోసం ఇది జరిగిందని చెప్పి అక్కడ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అందువలన ఈ నేపథ్యం ఇది. ఈవిడ మాట్లాడలేదు. ఇవాళ ఒకటి మాత్రం స్పష్టమండి, అందులో ఉన్న అక్కడికి 2 విషయాలని మైటీ కమ్యూనిటీ కొంత ఒకటి ఉంది. అంటే బంగ్లాదేశ్ నుంచి కోట్లాది మంది హిందువులు వలస వచ్చారు 1947 నుంచి 1971 శాంతి బాహిని గెరిల్లా ఉద్యమంలో. దిక్కుమాల నీచి నికృష్ట అధమాధమ ఒక రోగ్ నేషన్ పాకిస్తాన్ ఆధిపత్యంలో ఉన్నప్పుడు, ఈస్ట్ పాకిస్తాన్ కింద అది, దాని మీద ఒక మత ప్రాతిపదికన చేసిన దుర్మార్గాలకు వ్యతిరేకంగా తట్టుకోలేక హిందువులు కోట్ల సంఖ్యలో వలస వచ్చారు. చాలామంది వెళ్ళలేదు. తర్వాత ముస్లిమ్స్ ఆ మధ్యకాలం వచ్చారు. అంటే మత ప్రకారం జరుగుతుంది మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎవరిని పంపిస్తాం?
రోహింగ్యాలను 6 నిమిషంలో పంపించాలి, అది వేరే సంగతి. ఇది గొడవ మొదలైంది. ఉమ్, ఇవాళ దాదాపు 85 లక్షల ఓట్లు స్పెషల్ ఎస్ఐఆర్లో తగ్గించారు. ఈ ప్రపంచ చరిత్రలో మనం ఇంతకు మాట్లాడుకున్నాం, ప్రపంచ చరిత్రలో కంపల్సరీ ఓటింగ్ పెట్టి న్యూజిలాండ్ దగ్గర పెట్టాను కూడా అక్కడ కూడా 90% ఓటింగ్ లేదు. ఉమ్, అంటే ప్రపంచం కంపల్సరీ ఓటింగ్ అంటే మీరు ఓటు వేయాలి అనుకున్న సందర్భంలో ఇవ్వచ్చు, ఏవీలైన సందర్భంలో కండిషన్స్ అప్లై దాంట్లో రాసుకుని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేదు, ఎందుకని ఓటు వేస్తారు. అక్కడ కూడా దాదాపు 93% ఓటింగ్ లేదు, ఇక్కడ సాధించారు. నేను అనుకుంటా ఉన్నాను జ్ఞానేష్ కుమార్ గారిని పేరు రాగానే కలెక్షన్ కమిషన్ అని పేరు వచ్చేస్తుంది అందరిలోనూ. ఉమ్, ఎందుకంటే ఏకస్వామ్యంగా భారతదేశం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉన్న హోదాను కూడా తొలగించేసి ఆయన పక్కన పడేసి ఆయన్ని, ఉమ్, ఆయన లేకుండా కూడా ఈ నియామకాన్ని మార్చి ఏకపక్షం చేసేసుకున్నారు కదా. అర్ధరాత్రి ఎలా రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ అవ్వాల్సిన ఈయన ఎలా అయ్యాడు, ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని సరే మీరు అన్న ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఇవాళ డే అండ్ నైట్ కష్టపడి పనిచేసింది ఎవరు తెలిసి ఎలక్షన్స్లో ఎవరండి? పొలిటీషియన్సా? కాదండి, ఈవీఎంలో ఇంతటి ఎండలో, బెంగాల్ ఎండలో రాత్రింబాళ్ళు ఓవర్ టైం చేసే తెలుసా మీకు. ఇంకా మీ ఎంప్లాయీస్ కొంతమంది కార్మికులు లేట్ చేస్తే 1:1.5 అడుగుతారు. నేను పోలీసులు అనుకున్నాను సార్. పోలీసులు కాదు, పోలీసులు కూడా వాళ్ళని తక్కువ చేయదు. అలాగా మీకు ఇప్పుడు వీడియో ఇస్తాను, మీకు వీడియో వేయండి. అన్నిటికన్నా మొదట చెప్పుకోవాల్సింది మనం అసలు ఎండలు మా శాస్త్రవేత్తలకు మెచ్చుకో, ఎంత కష్టపడి ఓవర్ టైం చేసేవి, రాత్రి వరకు చేస్తానే ఉన్నాయంట. అది అయిపోయింది సరిపోయినట్టు ఎలక్షన్ అయిపోయింది. స్ట్రాంగ్ రూమ్లో కూడా మొన్న వీడియోలు వచ్చినాయి. పాపం ఆ యొక్క వాటి పాతివృత్యానికి భంగం కలిగించేటట్టు వీళ్ళు వెళ్ళి బలవంత అత్యాచారం చేస్తున్నారంట ఈవీఎంల మీద. అన్యాయం కదండి అది, దుర్మార్గం ఇలా జరిగితే మాత్రం దాన్ని మనం అందరం ఖండించాలి కదా. అందుకని ఈ దుర్మార్గం జరుగుతున్న నేపథ్యంలో, ఈ పాపం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు అలిగేషన్ చేసుకుంటున్నారు. ముందు గౌరవ హోంమంత్రి గారు అక్కడ పశ్చిమ బెంగాలీలో మాట చెప్పారు. ఏ బహిరంగ సభలో లక్షల మంది ఉన్నారు. ఏ దేకులో తుమ్ పీచే జావో ఉస్కో పీచే జేబులో, ఎవరా పీచే వెళ్ళిపోమంటుంది, దొంగలో దుర్మార్గులా ఎవరు వస్తారు కదా జేబులు కొట్టేవాళ్ళు గాళ్ళు అనుకున్నాం. ఏ బెంగాల్ పోలీసుకు దొబ్బేమని అనకమన్నాడు. ఓ దేశ హోంశాఖ మంత్రి ఒక బెంగాల్ రాష్ట్ర పోలీసుల్ని వెనక దొబ్బేయమంటారా బహిరంగ సభలో, లేకపోమన్నారు అటు పీచే జావని. ప్రపంచ చరిత్రలో ఉంటుందేమో కానీ పాలకుల్లో ఇవాళ తెలంగాణ నడి గడ్డకు వచ్చి అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చి తిరుపతిలో నుంచుని ఆంధ్ర పోలీసులు దొబ్బేయమంటే సిగ్గు నాడు ఎవడన్నా ఊరుకుంటాడండి. 2,60,000 మంది కేంద్ర ఉత్తర బలగాలను దింపారని ఆరోపణ. పశ్చిమ తర్వాత సంగతి ఎవరు గుజరాతీ పాలకులు ఇద్దరు 2,60,000 మంది కేంద్రం నుంచి బలగాలు నింపారు. అనధికారికంగా చాలా ఉన్నాయంటే లక్షల మంది బలగాలు నింపారు బెంగాల్ ఎన్నికల కోసం. ఏంటండి ఇది? ఓకే నిజంగా దుర్మార్గం చేస్తే మమతా బెనర్జీగా ఎవరు వెనక్కి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎవరికి ప్రజాస్వామ్యాన్ని వెనక్కి తీసుకురావాలి మనం. ఇంతకుముందు కూడా మమతా బెనర్జీ గారు వాళ్ళ మనుషులు వాళ్ళ గొండాలు వాళ్ళ దగ్గర ఉంటారు కదా, ఆవిడేం తక్కువ ఉందా? ఎందుకంటే రక్షణ కోసం వాళ్ళు చేసి ఏ గుండాతనం మనం ఖండించాలి. వీళ్ళు తక్కువ ఉన్నారా? మతాన్ని అడ్డం పెట్టుకుని, కులాన్ని అడ్డం పెట్టుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని, కేంద్ర ప్రభుత్వ అంగాలను అడ్డం పెట్టుకుని ఎంత దుర్మార్గంగా వేధిస్తున్నారు. ఒకళ్ళు ఆన్లైన్లో కాదు, నేను పెన్న విజయ్ గారిని తక్కువ, రేవంత్ రెడ్డి గారిని తక్కువ, చంద్రబాబు నాయుడు గారు జైలు ఇచ్చింది దాంట్లో వాళ్ళ పాత్ర లేదా? కేంద్రం పాత్ర చెవిలో క్యాబేజీ పెట్టుకుని అంతా జగన్ గారు రాలేసి కూర్చుంటారా? తెలవదా? హేమంత్ గారిని ఎందుకు అరెంజ్ చేశారు? ఒక దళిత ఒక షెడ్యూల్ ట్రైబ్ ఆయన్ని హేమంత్ అది 4 ఎకరాలు ఏదో జరిగిందనా కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తే కోర్టు ఏం చెప్పింది? వాళ్ళ స్వర్ణకాంత్ శర్మ గారి మీద ఆయన ఏం మాట్లాడేది? అమ్మా నువ్వు వెళ్ళి ఆ బీజేపీ పార్టీ ఆదిమ సంస్థలు తిరుగుతున్నారు, మీరు ఉండగా నా కేసు నేనే చేస్తాను. ఎవరన్నా కొంచెం న్యాయమూర్తి కాబట్టి, స్థానిక న్యాయమూర్తి కాబట్టి మనం గౌరవించాలనుకోండి. మిగతా వాళ్ళు ఎవరన్నా అంటారా? నేను వెళ్తాను, నేనే నిర్ణయిస్తాను శర్మ గారు ఆవిడే మాట్లాడుతున్నారు. వద్దమ్మా నువ్వు ఆ పార్టీలకు వెళ్ళి తిరుగుతున్నావు, నీ పార్టీలో వద్దమ్మా నీది విననమ్మా అని ఆ కేజ్రీవాల్కి మొత్తుకుంటుంటే నేనేంటాను నీకు ఏంటి మాట్లాడతాను? ఇది గౌరవనీయురాలు న్యాయమా? సరే, కమింగ్ బ్యాక్ టు వెస్ట్ బెంగాల్లో హైకోర్టు గౌరవ న్యాయమూర్తి గారు మాట్లాడతా కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చేసి వెంటనే పదవి పక్కన పెట్టి వెంటనే బీజేపీకి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇంత దారుణంగా నిస్సగ్గిగా నిర్లజ్జగా ప్రజాస్వామ్యాన్ని పరిహారం చేయడం ఎట్లా టైంలో కూడా జరిగిందా? అందువలన మీరందరూ ఒకటి విషయం ఏంటంటే మనం పోలీసులు ఓవర్ టైం చేశారు, కేంద్ర పోలీసులు కేంద్ర ప్రభుత్వ అంగాలు కూడా డబుల్ టైం చేసినాయి.
ఓకే. గౌరవ హోంశాఖ మంత్రి అయితే జీవితం పెట్టారు అక్కడ, మొత్తం దేశం పక్కన ఎట్టా నడిచిన ఆ విదేశాంగ మంత్రి గారు ఎట్టా చూసుకున్న, అవతల ఇరాన్ గొడవ జరుగుతున్నా ఈ పెంచితే రేట్లు పెంచుతాం పక్కన పెట్టండి, ఓవర్ టైం చేశారు. మోడీ గారు అద్భుతంగా చేశారు. మొత్తం చిత్రంగ బలాలు దేశం నుంచి కూడా దింపేశారు. మతాన్ని కులాన్ని వాడుకున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి భయంకరంగా. అందువలన ఇది కాబట్టి వాళ్ళకి ప్రస్తుతం అనుకూలంగా ఉందనేది వస్తుందండి. ఓకే. ఎందుకంటే మన థ్యాంక్స్ టు అంటే అది కేరళలో జరగాలి కదా. కేరళలో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో ఎంప్లాయీస్ 90% మంది ఒప్పుకునే సమస్య లేదు, స్ట్రాంగ్ వ్యవస్థలు ఉన్నాయి. అక్కడ హిందీ బ్యాచ్ కూడా ఎక్కువైపోయింది. వెస్ట్ బెంగాల్లో మార్వాడి బ్యాచ్ చేతిలో ఉంది బెంగాల్ చాలా వరకు, కలకత్తా. అందువలన ఇప్పుడు మిడ్నాపూర్, వెస్ట్ మిడ్నాపూర్ ఈ జిల్లాలు మోడీ గారు దేశ విభాగాన్ని పాకిస్తాన్ బంగ్లాదేశ్కి ఇచ్చేశారని చెప్పి ఈయన కూడా వెనకమాల ఆయన బాగా చేశాడు అదాని గారు కొన్ని దేశాన్ని అని అనుకోవాల్సిన పని లేదు. మన స్వతంత్రం అక్కడ కాంగ్రెస్ నిజంగా కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే దేశం బాగుండేదేమో మరి. ఓకే సార్, నిజంగా అన్నిటికన్నా మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే 30 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్ని పరిపాలించిన 34 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్ని పరిపాలించిన కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని మరీ అసలు జీరోకు తగ్గించే ప్రయత్నం చేయటం అనేది నిజంగా బీజేపీ కాదు తగ్గించింది, మమతా బెనర్జీ గారు తగ్గించింది. దానికి టీఎంసీ టమార్ గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాలతో పాటు డైరెక్ట్గా మనుషులు పెట్టి ఎక్కడ పడితే వాళ్ళు కూడా ఏమైనా పడిపోయారు. మనం ఏం చేయాలని కాంగ్రెస్తో కలిసారు. కాంగ్రెస్తో కలపలేదు. సిద్ధార్థ శంకర్ ఉన్నప్పుడు వాళ్ళ పోరాటమే కాంగ్రెస్తో. మీరు చూశారు కదా, నందిగ్రామ్లోనే వీడు ఫేమస్ అయ్యారు. నందిగ్రామ్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న తర్వాత 1998లో అనుకుంటే సొంత పార్టీ పెట్టారు, పూలు గుర్తు టీఎంసీ. చూశారు కదా. బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హియర్ షీ అవుట్ రైట్లీ అపోజ్ టు బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే. నేను ఆవిడని కలిశాను. మేము ఇద్దరం ఉండగా ఆవిడ అన్నా హజారే గారిని కలవడానికి మరాఠీ భవన్కి వచ్చారు. మేము ఇద్దరం కలిసి మాట్లాడాం. తర్వాత కాన్స్టిట్యూషనల్ సభలో కూడా కలిసాం. ఐ టోల్డ్ హర్ వెరీ క్లియర్లీ, ఇవాళ మై కమ్యూనిస్టులు వామపక్ష పార్టీలో ఉన్నారు, మీరు అంతకన్నా గట్టిగా మాట్లాడు, మై దేకులుగా 20 తారీఖు మై లడాయి కరుంగా అందావిడ. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే అడుగుతాను. మమతా బెనర్జీ ఒకవేళ జరిగితే ఈ 10 సంవత్సరాలలో ఓడిపోవటానికి మెయిన్ కారణం ఏదైతే కేంద్ర బలగాలు అవ్వచ్చు, XYZ అవ్వచ్చు, మిగతాది అంటే ఇన్ని సంవత్సరాలలో ఆవిడకి వ్యతిరేక ఓటు వెళ్ళటానికి ఎంతో కొంత ఏ విషయాలు దోహదపడినాయి అంటారు? మీరే మొట్టమొదటిగా చెప్పాల్సిన బీజేపీ అని తర్వాత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. 15 సంవత్సరాలు ఒకే పాలన ఉంటే పాత రోజులు కాదు. ప్రజల్లో పాత ఒక రోత కొత్త వింత అలాగా బయలుదేరుతుంది. ప్రజలు మార్పు కోరుకుంటారు. కొత్త తరం వాళ్ళు ఎప్పుడు మమతా అంటే చూస్తామా, మన కొత్త వాళ్ళు ఎవరిని వస్తే బాగుంటుంది కదా అనుకునే అభిప్రాయం ఉంటుంది. అందుకని ప్రజల్లో మార్పు అనేది టాప్ అండి. ఓకే. సెకండ్ ఏంటంటే మతం ప్రాతిపదిక మీద ఉత్తర భారతీయ జనతా పార్టీ చేసిన ప్రచారం, విష ప్రచారం, దాంట్లో వాస్తవం కొంత ఉండొచ్చు. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. వై షుడ్ అన్నెసరీ బ్లేమ్ దెమ్. దాంతోపాటు కేంద్రంలో ఉన్న చతురంగ బలాలని అన్నీ వాడుకుని సామదాన భేద ఇది అంటారు కదా, సామదాన భేద ఈవీఎం దండోపాయాలని అన్నింటినీ తీసుకుని, అంటే మొత్తానికి ఈవీఎంలు వేసేయలేము. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఈవీఎంలకు ఇస్తారా? వాళ్ళు కష్టపడినప్పుడు మనం మిగతా రాష్ట్రాల్లో కుదరదు. అది అస్సాంలో అవసరం లేదు వాళ్ళకి, పాండిచ్చేరిలో అవసరం లేదు, కేరళ తమిళనాడులో ఇక్కడ ఎంప్లాయీలు ఊరుకోరు. ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్ లో ఓపెన్ చేయడానికి అసలు ఒప్పుకోరు. మేము చూసుకున్నాను. అన్నామలై అనే దమ్మున్నాడు, బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు మొన్నటి వరకు. ఆయన ఏమన్నాడు, హిందీని పెడతానంటే ఏ హిందీ మనకు నడవదు, నువ్వు కావాలంటే హిందీలో ఎందుకంటాడే నా నో క్వశ్చన్ ఆఫ్ హిందీ, నువ్వు కావాలనుకుంటే ఈ దేశంలో అనుసంధాన భాషగా మా తమిళం పెట్టుకున్నాడు, దమ్మున్నాడు, కలేజీ ఉన్నాడు. ఆ కలేజీ లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్న ఒక పనికిమాలిన రాజకీయ నాయకులకి ఆ దమ్ము లేదు. యడ్యూరప్ప గారు కర్ణాటక ముఖ్యమంత్రి దమ్ముండే నమ్మ కన్నడ, నా కన్నడ అవమానిస్తూ ఊరుకున్నాడు ముఖ్యమంత్రి కూడా దింపేశారు. అది వేరే సంగతి. తన జాతి కోసం నిలబడ్డాడు. ఇవాళ బానిసలుగా నిలబడుతున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొంతమంది నాయకులు. ఇది తేడా. సరే, నీవే వెస్ట్ బెంగాల్ అనేది అద్భుతంగా ఈ దేశంలోనే అద్భుతమైన మేధస్సుకి, అద్భుతమైన సంస్కృతికి, అద్భుతమైన రచనకి పేరు పొందింది. మన దేవదాస్, మన ముఖర్జీ, బెనర్జీ, మొత్తం కోస్టలాంధ్రాన్ని తీసుకోండి. ఆయన ఆర్యన్ చట్టోపాధ్యాయ గారిని తీసుకొచ్చి, అంటే సరోజినీ నాయుడు గారు బాబాయ్ తెలుసు కదండి, ఆయన బెంగాల్ని తీసుకొచ్చి అక్షరం ఒక తెలుగు రాదు 52లో గోరా గారు ఓడిపోయారు, వంకినేని పొంజేంద్ర గారు ఓడిపోయారు, ఇంకొక ఆయన ఓడిపోయారు. స్థానికంగా అందరూ డిపార్ట్ పడితే ఆయన ఎవరో తెలీదు. ఆ చట్టోపాధ్యాయుని తీసుకెళ్ళి విజయవాడ ఎంపీ కింద తగ్గించారు బెదవాడ ప్రజలు, కృష్ణా జిల్లా ప్రజలు. ఎక్కడ బెంగాల్, ఎక్కడ విజయవాడ. ఆయన అక్షముఖ రాదు. ఏదైనా చెప్తున్నాను, ఆ ఇన్ఫ్లుయెన్స్ మనమే దేవదాస్ దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మనం తెలుగు జాతి గొప్పది, బట్ బెంగాలీ యొక్క సాహిత్యం, సౌరభ్యం,
ఎంటైర్లీ ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారండి. శరత్ కానీ, బంకిం చంద్ర చటర్జీ కానీ చాలా గొప్ప వాళ్ళు. ఈశ్వర్ చంద్ర, విద్యాసాగర్ లాంటి వాళ్ళందరితో అక్కడ అనుబంధం అక్కడే ఎంత ఉండేదో. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కానీ గొప్ప క్రీమ్ ఆఫ్ లిటరేచర్ కానీ అక్కడి నుంచి వచ్చేది. అందుకని బెంగాలీ కూడా మన దేశంలో మనందరం బెంగాలీలు సగం చీల్చివేయబడ్డారు దుర్మార్గంగా. మనం ఉన్నవాళ్ళు డెఫినెట్గా మనం కోరుకుందాం. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ నా వ్యక్తిగా అభిప్రాయం ఉత్తర భారతీయ జనతా పార్టీ రాకుండా ఉంటే మంచి బాగుండి. భారతీయ జనతా పార్టీ అయితే వేరు, వాజ్పేయి గారి వేరు. వీళ్ళేమో ఆదాని గారి చేతుల్లో మొత్తం దేశం చిక్కుకుపోతుందని భయం, అడ్డంగా దాష్టీకాన్ని చేసేవాళ్ళని అర్థం ఆదాని అంటే.